ఇంతమంది జనాన్ని దాటుకుని హమ్మయ్య లోపలికి ఎంటర్ అయ్యాం అనుకునే లోపల ఇంకొక పెద్ద క్యూ. వన్ ఆఫ్టర్ ది అదర్ ఈ క్యూ అంతా క్లియర్ అయిన తర్వాత ఫైనల్లీ బోట్ ఎక్కాం. మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ ష్యూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. వైజాగ్ పోర్ట్ ఏరియాలో ఉన్న సాగర్ కనకదుర్గ టెంపుల్ని మీరెప్పుడైనా బోట్ రైడ్లో విజిట్ చేశారా? ఎవ్రీ ఇయర్ దేవీ నవరాత్రుల సందర్భంగా వైజాగ్ పోర్ట్ ఏరియాలో సాగర్ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళడానికి బోట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బోట్ సర్వీస్ ఓన్లీ నవరాత్రుల 9 days మాత్రమే ఉంటుంది. ఈ బోట్లో వెళ్ళడానికి బోత్ సైడ్స్ అడల్ట్స్కి 40 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. బోట్ ఎక్కిన తర్వాత చుట్టూరు కొండలు, సముద్రం, అటుపక్క వెళ్ళే నావల్ షిప్స్ కనిపిస్తాయి. వ్యూ చాలా బాగుంటుంది, చాలా ఎక్సైటెడ్ ఫీల్ ఉంటుంది. బోట్లో వెళ్ళే అప్పుడు సేఫ్టీ జాకెట్ తప్పకుండా వేసుకోవాలి. బోట్ సర్వీస్ మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. బోట్ దిగిన తర్వాత కొండపైన అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్కి బై రోడ్స్ ఇండియా వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ వైజాగ్ సిటీలో ఉండే వాళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ. ఇయర్లీ 9 days మాత్రమే ఉండే బోట్ సర్వీస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకోండి.